లవ్ స్టోరీలో కనపడుతుంది నాకు. లవ్ స్టోరీలో పేరు బాగుండాలి, పేరు నిజంగానే బాగుంది, విజువల్స్ బాగుండాలి, విజువల్స్ బాగున్నాయి. సో దర్ ఆల్మోస్ట్ 65% త్రూ. నెక్స్ట్ డిపెండ్స్ ఆన్ హౌ దే ప్రమోట్ ద ఫిలిం అండ్ వాట్ ద కంటెంట్ ఇస్. సో విషింగ్ దమ్ ఆల్ ద బెస్ట్. ఇందాక నేను మెహర్ కూర్చున్నప్పుడు ఆ సాంగ్ ఏదో చూసాం. హీరోలో నీ పేరేంటమా? చరణ్లో ఈజ్ బాగుంది. నాకు ఎందుకో ఈవెన్ చూడగానే నాకు సైడ్ నుంచి ఎర్లియర్ సహజ నటి గారు జయసు గారు కనిపించారు. నేను ఎగ్జాక్ట్లీ వాజ్ టెల్లింగ్ మెహర్, ఐ వాజ్ సేయింగ్ ఎక్కడో యాంగిల్లో ఆమె జయసు గారు లాగా ఉన్నారా ఏమి అన్నాను. సో మీ ఇద్దరు కూడా వీ షుడ్ హ్యావ్ గ్రేట్ కెరియర్ అండ్ విష్ ద ప్రొడ్యూసర్స్ ఫస్ట్ ఫిల్మ్, సో విష్ దమ్ ద బెస్ట్. అండ్ డైరెక్టర్ గారు కూడా ఫస్ట్ ఫిల్మ్, సో విష్ యూ ఆల్ ద బెస్ట్, ద రెస్ట్ ఆఫ్ ద టీమ్. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఒక చిన్న ప్రయత్నం ఇది. సినిమా పెద్దదైనా చిన్నదైనా మీడియా సపోర్ట్ లేకుండా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళదు. సో ఈ సినిమా నేను ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంకి పూరి జగన్నాథ్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. మణికంఠ ఈ సినిమా గురించి చెప్పినప్పుడు, ఈ విజువల్స్ చూపించినప్పుడు పూరి గారు బడ్జెట్తో సంబంధం లేకుండా సబ్జెక్ట్ని మాత్రమే నమ్మి రవితేజ గారిని హీరోగా చేసిన సినిమా అది. చాలా తక్కువ 90 లక్షల్లో ఆ సినిమా తీయడం జరిగింది ఆ రోజుల్లో. బట్ రిలీజ్కి చాలా కష్టాలు ఎదుర్కొన్న సినిమా. బట్ దాని తర్వాత రవితేజ ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలేదు, అలాగే పూరి గారు కూడా. పూరి గారు పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేసిన తర్వాత, జగత్ బాబు గారితో సినిమా చేసిన తర్వాత బద్రి అండ్ బాజీ తన 3వ సినిమాగా ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం చేశారు. సో విత్ దట్ గుడ్ వైబ్స్ ఐఎమ్ విషింగ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఇట్స్ ఓకే గురు టీమ్, డైరెక్టర్ మణికంఠ. చిన్న సినిమాలు చాలా బాగా ఆడుతున్నాయి. లిటిల్ హార్ట్స్ అండ్ రాజు వెట్స్ రాంబాయి, వాటిని అమెజాన్ కోసమో ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్ కోసం మాత్రమే నిర్మించారు. కానీ వాటి అవుట్పుట్ చూసిన తర్వాత వాటిని థియేటర్స్కి తీసుకొచ్చాక ప్రేక్షకులు బాగా ఆదరించారు. సో ఇట్స్ ఓకే గురు కూడా అమెజాన్ ఓటీటీ పార్ట్నరు. సో థియేట్రికల్ రిలీజ్కి ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ సిద్ధార్థ్ సాంగ్ గురించి స్పెషల్గా మెన్షన్ చేయాలి. సిద్ధార్థ్కి నేను కాల్ కూడా చేశాను ఆ టైంలో, ఆ సాంగ్ చూసిన తర్వాత, విన్న తర్వాత. అండ్ మోహిత్ తన ట్యూనింగ్ కానీ అండ్ రాహుల్ లిరిక్స్ కానీ సిద్ధార్థ్ గారు పాడింది కానీ ఇట్స్ డెఫినెట్లీ బ్లాక్ బస్టర్ సాంగ్ మన అందరం ఇప్పుడు చూస్తున్నాం. సో ఒక మినిమం బడ్జెట్తో